మీరు పథకాలు అమలు చేయలేకపోతే ఆర్థిక స్థితిగతులు ఇలా ఉన్నాయనే సంగతి చంద్రబాబు గారికి తెలియదా? తెలిసే కదా ఆయన హామీలన్నీ ఇచ్చారు. అలాంటప్పుడు ఈ హామీలన్నీ ఇచ్చిన తర్వాత అమలు చేయకపోతే ఎలా? మీకు తెలియకుండా ఉంటే నిజంగా ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయని తెలిసిన తర్వాత మీరు హామీలు ఎలా ఇచ్చారు, అమలు చేయలేమనుకుంటే ఇదొక క్వశ్చన్ వస్తుంది కదా. దీనికి నేను ఒక సమాధానం చెప్తా. సరే, ఆయా పార్టీలు ఉచితాలు ఇస్తారు, బటన్ నొక్కుతారు, పథకాలు ఇస్తామంటారు, వాళ్ళకి మించి మేము ఇస్తామని ఇల్లు అంటారు, రకరకాల ప్రయత్నాలు. ఇది ఎలక్షన్ జిమ్మిక్, ఏ పార్టీ అని చేసేదే. కానీ ఉచితాలు చేసి మనుషులు సోమరపతులుగా చేయకూడదు. గతంలో చేశారు. దీన్ని ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఈయన ఏం తక్కువ చేశాడు? ఇచ్చే క్రమంలో పెంచిన సామాజిక పెన్షన్లు అనేది 1వ తారీఖుల్లా పడుతున్నాయా లేదా? ఒకటి ఆదివారం వస్తే శనివారం 31వ తారీఖు పడుతున్నాయా లేదా? మీరు చాలా కీలకమని భావించి ఈ ప్రభుత్వానికి గుండెకాయ లాంటి వాలంటరీ వ్యవస్థ లేకుండానే పంచుతున్నారా లేదా? ఫస్ట్ అంటే ఏంది, ఒక బేసిక్ ఒక వయసులో ఏమీ చేయలేని వాళ్ళకి వాళ్ళు పెన్షన్లు ఇచ్చి ఆదుకుంటున్నారు. 2, ఎప్పుడు 15-20 తారీఖు పడే జీతాలు ప్రభుత్వ ఉద్యోగులకి 5వ తారీఖు లోపల జీతాలు తీసుకుంటున్నారు లేదా? వాళ్ళ ఇంట్లో పండుగలు చేసుకుంటున్నారు లేదా? 3, మీరు చెప్పిన స్పెషల్ స్టేటస్ మీరు తేలేకపోయారు. 22 మంది ఎంపీలు వచ్చినా వీళ్ళ చెప్పలా, గొంతమ్మ కోరికలేం చెప్పలా. పోలవరం పూర్తి చేస్తాం, ఆంధ్రలో జీవనాడి అన్నారు. రాజధాని 3 కాదు 1 అన్నారు. సరే, మీరు 3 రాజధానులు అన్నారుగా, ఏం చేశారు? మీరు ప్యాలెస్ కట్టుకున్న ప్యాలెస్లోకి వెళ్ళలేకుండా మాజీ అయిపోయారు. 11 సీట్లే పరిమితం అయిపోయారు. ఎందుకు ప్రజలు తీర్పిచ్చారంటారు? ఎందుకు? కనీసం ఒక 1000 కోట్లు ఉంటే రోడ్లన్నా బాగుండే కదా. మీరు సుందరమైన భవనాలు కట్టుకోవటం, ప్రజల సొమ్మును మీరు కట్టుకుంటారు, మీ వ్యాపార సమస్యల నుంచి రూపాయి తీరు. ఇక్కడ ఏంటంటే ఎప్పుడు లేని విధంగా రాజధానికి 15,000 కోట్లు ఇచ్చారు. రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జెస్ వస్తున్నాయి. రాష్ట్ర సరిహద్దులు మిగతా రాష్ట్రాలతో, అటు చెన్నైతో బెంగళూరుతో కనెక్టివిటీ అవుతుంది. రాజధానిలో అమరావతి రాజధాని ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ అనే ఒక ఆశ చిగురించిందా లేదా? మరి మీ 5 సంవత్సరాలు పరిపాలించేటప్పుడు ఎవరు వెళ్ళిపోయారు కదా రాష్ట్ర సరిహద్దులు దాటి, ఇక్కడ ఏమి వ్యాపారాలు లేవని. మరి దాన్ని మనం స్వాగతించాలా? పోలవరం మీరు 2 మంత్రులు మారిపోయారుగా. అనిల్ కుమార్ యాదవ్ మారిపోయాడు, అంబటి రాంబాబు. ఇప్పుడున్న వ్యక్తి చాలా సమర్థవంతమైన రామానాయుడు గారు అహోరాత్రులు కష్టపడుతున్నారు. 2028 కల్లా పూర్తి కావాలి. ఎంత నిధులు కావాలని నిధులు ఇస్తానని అమిత్ షా చెప్తున్నాడు. 2027 చివరికల్లా పూర్తి చేసి ఇది లక్షలాది ఎకరాలకి నీరు అందిస్తాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇప్పుడు ఎవరిని నమ్మాలి? అంతే కదా సార్. ఇక్కడ ఇంకోటి ఉంది సార్. సో ఇప్పుడు మీరు 1,00,000 రూపాయలు సంపాదించారనుకోండి. మీ 1,00,000 రూపాయలని మీరు మీ పిల్లలకి సినిమాలు, షికార్లు తిప్పేసి అవగొట్టేశారనుకోండి. సో ఆ తర్వాత రేపు పొద్దున మీకు ఈ 1,00,000 వచ్చింది, 1,00,000 వెళ్ళిపోయింది. ఆ తర్వాత మీకు అత్యవసరం వచ్చినప్పుడు మీకు ఆదుకోవడానికి డబ్బులు ఉండవు. అవును. సో కాబట్టి మీ సహజంగా మన కుటుంబ పెద్ద ఏం చేస్తాడు, 1,00,000 రూపాయలు వస్తే 10,000 రూపాయలు ఎంటర్టైన్మెంట్కి పెట్టుకొని, లేకపోతే 10,000 రూపాయలు ఏదో అవసరాలకు పెట్టుకొని, మిగతా అంతా కూడా రకరకాల చోట్ల ఇన్వెస్ట్ చేస్తాడు. ఒక మ్యూచువల్ ఫండ్ అను, లేకపోతే ఇంకొక రియల్ ఎస్టేట్ అను, లేకపోతే ఇంకో రంగం, LIC పాలసీలో పోస్టల్ డిపార్ట్మెంట్, మొత్తం ఇట్లా ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తాడు. ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చినప్పుడు రేపు పొద్దున భవిష్యత్ అవసరాల కోసం ఇవన్నీ ఉంటాయి. అంటే ఒక కుటుంబ పెద్దే ఇంత ఆలోచించి చేస్తుంటే, సహజంగా ప్రభుత్వ పెద్ద, కుటుంబ పెద్ద అంటే తండ్రి లాంటి వాడు ముఖ్యమంత్రి అని చెప్తారు. అలాంటి ముఖ్యమంత్రి ఏం చేయాలి? పప్పులు బెల్లల్లాగా పనిచేశాడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు. అంటే కన్స్ట్రక్టివ్ రంగాల మీద పెట్టలేదు. ఇప్పుడు కన్స్ట్రక్టివ్ ఆర్థిక సూచి కూడా ఏం చెప్తుందంటే, హెల్త్ ఇండికేటర్, ఫినాన్షియల్ హెల్త్ ఇండికేటర్ ఏం చెప్తుందంటే, మీరు వస్తే 30% సంక్షేమానికి ఖర్చు పెట్టండి, ఒక 70% మీరు మౌలిక వసతులకు, మౌలిక వనరుల క్రియేషన్కి, అలాగే భవిష్యత్తులో ఉపయోగపడే ఒక ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టండి అని చెప్తుంది. సో ఆ రకంగా చూసుకుంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పందాలో వెళ్ళలేదు. 100 వస్తే 100ని అటు ఖర్చు పెట్టాడు. సో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మీరు అన్నట్టుగా పోలవరం మీద ఖర్చు పెడుతున్నాడు, అమరావతి మీద ఖర్చు పెడుతున్నారు, సో రకరకాల ప్రాజెక్టుల మీద ఖర్చు పెడుతున్నారు. ఆయన అదే అంటున్నారు. సో నేను ఈ అమరావతికి వచ్చిన డబ్బులు, లేకపోతే పోలవరం డబ్బులు నేను ఇట్లా సంక్షేమాలకు మళ్లించలేను. మళ్లించడం ద్వారా, గతంలో జగన్మోహన్ రెడ్డి అలా మళ్లించడం ద్వారా ఈ శాశ్వతమైన ప్రాతిపదికన కట్టాల్సినవి, భవిష్యత్ అవసరాలకు, భవిష్యత్ తరాలకు ఉపయోగపడాల్సిన వాటిని మనం చేయలేకపోతాము. అది మనకు నష్టదాయకమవుతుంది. కాబట్టి సంపద సృష్టిద్దాము, సృష్టించిన తర్వాత మనం ఖర్చు పెడదాము, ఈ సంక్షేమానికి ఖర్చు పెడదాం, కొంచెం ఆలస్యం అయిద్దని చెప్తున్నాడు. అంతే కదా. రైట్. అంటే మీరేమంటారంటే, మీరు చెప్పింది నాకు అర్థమైంది. సంపద సృష్టించాలంటే కొద్ది ఓపిక పట్టాలి. వచ్చి 7 మాసాలు కూడా కాల, కనీసం 2 సంవత్సరాలు టైం ఇవ్వాలా లేదా చెప్పండి సార్.
ఇవ్వాలి. మరి 5 సంవత్సరాలు ఇచ్చినప్పుడు మెడలో వంచి స్పెషల్ స్టేటస్ తెస్తా అన్న వ్యక్తి ఎందుకు మెడలో వంచలేపాడు, స్పెషల్ స్టేటస్ తేలేకపోయాడు? ఎందుకు పోలవరం పూర్తి చేయలేపాడు? ఎందుకు రాజధాని 3 రాజధానులను ఎక్కడ వేసిన గొంగళి బటన్ నొక్కడం మీదనే అతని కాన్సన్ట్రేషన్. మరి బటన్ నొక్కాడు, బటన్ నొక్కాను కదా నాకు కూడా నొక్కుతారని అనుకున్నాడు. ఆయనకు కూడా నొక్కారు వ్యతిరేకంగా. దీన్ని బట్టి 60 పార్టీ అయింది. రైట్ సార్. కాబట్టి దాన్ని ఇప్పుడు ప్రజలు చాలా తెలియగలరు సార్. అల్టిమేట్గా ప్రజలకు ఏం కావాలో అది ఇవ్వాలి. ప్రజలు బేసిక్ నీడ్స్ మీరు అన్నట్టు అవస్థాపన సౌకర్యాలు, ఉండటానికి ఇల్లు, వాళ్ళు పని చేసుకోవడం, ఉపాధి, తినటానికి ఈ 4 ఏళ్ళ లోపల పోవాలి. ఎప్పుడైతే లోపించినాయో, ఎప్పుడైతే లేవో ప్రశ్నించడం మొదలు పెడతారు ప్రజలు. అప్పుడు మిమ్మల్ని ఎక్కడికైతే తీసుకెళ్లారో అదే రివర్స్లో కిందకి తీసుకెళ్తారు. అది జరిగింది. థ్యాంక్ యూ సార్.